ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నాగరాజు గారండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ వచ్చారా? వచ్చారండి, డైరెక్ట్ గా మాట్లాడటానికి రెడీగా కూడా ఉన్నారు. సో ఇన్వైట్ చేసేద్దామండి. పిలవండి. నాగరాజు గారు. నమస్తే నాగరాజు గారు. నమస్కారం అండి, నా పేరు నాగరాజు. చెప్పండి నాగరాజు గారు, సమస్య ఏంటి? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సంతోషం. సుజన నా వైఫ్. సుజన. 4 years కిడ్ ఉంది. మా ఆవిడకి ఇది సోషల్ కల్చర్ ఎక్కువ. ఓకే, మంచి విషయం కదా. అంటే అపార్ట్మెంట్లో 18 ఫ్లాట్స్ ఉంటాయి. 18 ఫ్లాట్స్. తనకు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే ఓకే. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉండదు. పాప వెతకాలి, నేను వెతకాలి, ఏ ఫ్లాట్లో ఉందో కూడా తెలియదు. విచిత్రం ఏమిటంటే పాప మీద మా మీద కంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ మీద, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి సర్వీస్ చేయటం, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వంట చేయటం, మన ఇంట్లో ఉన్న కర్రీస్ తీసుకెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయటం, అదే సరిపోతుంది. ఇది ప్రతిరోజు జరుగుతున్న ఇష్యూనా మీ ఇంట్లో? ప్రతిరోజు జరుగుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళే లోపు తను బయటకు వెళ్ళిపోతుంది. మరి పాపని ఎవరు చూసుకుంటారండి? పాప నేనే స్కూల్కి వెళ్ళి Drop డ్రాప్ చేసి చేస్తారు. వెళ్ళిపోతాను. పాప వచ్చే టైంకి ఉంటుందా మహాతల్లి? అప్పుడు కూడా ఉండదా? పాప లేదంటే ఏ అది ఫ్లాట్? తెలియదు నేను ఏం జరుగుతుందో. పాప కూడా ఎన్నోసార్లు వేరే అపార్ట్మెంట్కి ఫ్లాట్కి వెళ్ళి వెతకడం, అసలు ఎక్కడుందో తెలియదు, ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్తుంది. ఏదన్నా ఇంటి పరిధే, ఈ అపార్ట్మెంట్ బ్లాక్ పరిధే, అపార్ట్మెంట్ దాటి వెళ్ళి దాటి వెళ్ళదు, అపార్ట్మెంట్స్లోనే. ఏం చేస్తుంది అంటే మనం ఏదన్నా వాళ్ళ ఇంటికి వచ్చి తన పొగిడితే అసలు ఏమో సోలం బాతికి అయిపోద్దండి. ప్రతిరోజు ఏం పని ఉంటుందండి వేరే వాళ్ళ వాళ్ళ ఇంటికి ఇంట్లో? వచ్చి అదే అర్థం కావట్లేదు. పైగా ఈ చివరికి ఎట్లేదంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి టేస్ట్ బాగుంది ఇప్పుడు 4 మాటలు చెప్పి ఈమె వెళ్ళి వంట కూడా చేస్తుంది వాళ్ళు. శాలరీ మొత్తం ఫస్ట్ తారీఖు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేస్తాను. మీరు వెళ్ళేటప్పుడు ఆటోకి 100 రూపాయలు అడిగితే లెక్క అడుగుతున్నాను. ఆదివారం రోజు ఇంకో రోజు ఇంట్లో మీరు ఉన్నప్పుడు అప్పుడు ఇంటి పరిధిలోనే ఉంటుంది, అప్పుడు కూడా దాటి వెళ్తుంది. ఆదివారం రోజు కాస్త చక్కగా చికెన్ తెచ్చుకొని 1 కేజీ తెచ్చుకొని శుభ్రంగా ఫ్యామిలీ 2 పూట్ల తిందామనే ఆలోచనతోటి తీరా తినబోయేసరికి 2-3 ముక్కలు ఉంటాయండి. ఏంటని అడిగితే అవునండి, మనకు సొసైటీలో హోదా ఉండాలి, ఇలాంటివన్నీ చేసేటప్పుడు భర్త ఎందుకు, నీకు ఫ్యామిలీ ఎందుకు, ఎక్కడో ఏ పొలిటీషియన్, ఏ కార్పొరేటరో, ఏ వార్డు మెంబర్ అయితే బాగుంటుంది, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సంఘం, ఇలాంటివి చేసుకోవచ్చు కదా. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి మంచి ఫ్యామిలీ అని చెప్పి చేసుకున్న పాప పుట్టేదాకా బాగుంది. తర్వాత ఈ ప్రవర్తనలో ఇలా మార్పు వచ్చింది. మీరేమన్నా నచ్చట్లేదు ఆవిడకి? అంటే మీరు ఇంట్లో టైం స్పెండ్ చేయట్లేదు, మీకు తనకు కావాల్సింది ఇవ్వలేక కంప్లైంట్స్ ఏమైనా అటువైపు ఉన్నాయా ఏమైనా అంటున్నారు. డైవర్ట్ అయింది ఆవిడ? అట్లేం లేదండి, మనిషి చూస్తే పద్ధతిగానే ఉన్నది. పద్ధతి అయిన బ్యూటీ మనిషి. కాన్షియస్ మళ్ళీ ఏదో చక్కగా చీర కట్టుకొని తయారైందని చెప్పి వెళ్ళి కాస్త టచ్ చేస్తారు, తర్వాత కిందికి వెళ్ళిపోయి ఏంటమ్మా అట్లా వెళ్ళిపోయావంటే ఇవాళ వనభోజనాలకు వెళ్తున్నారు అని చెప్పి ఎస్కేప్ అయిపోయి. ఇప్పుడు బలహీనత ఏంటి? పొగడ్తా? కాంప్లిమెంట్స్, ఎవరైనా పొగిడితే, తర్వాత బ్యూటీ కాన్షియస్, ఓకే. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని భర్తని నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసుకుని తనంతా తానే నెగ్లెక్ట్ అవుతుంది. నా పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇంట్లో వంట బట్టలు ఐరన్తో సహా నేనే చేసుకోవాలండి. సో మీ ఇంట్లో పనులు మీరు చేస్తారు, ఆవిడ వేరే ఇళ్లలో పనులు పనులు చేస్తారు. చేస్తారు. వాళ్ళు చేస్తారు. అది ఇంట్లో విచిత్రం. వంట అది చేస్తారండి ఆవిడ? వంట చేస్తారు, మార్నింగ్ ఏదో రెడీ చేసి వెళ్ళిపోతుంది. ఏదో Okay. మన వీళ్ళు ఎవరో పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళ డ్యూటీ అయిపోతుంది కదా, అన్నం చేసాం, కూర చేసాం, ఇంకో ఇళ్ళకి వెళ్ళాలి, అదే రకంగా తప్ప ఒక హస్బెండ్. నాకేంటంటే ఇక్కడ ఉన్న భయం ఏంటంటే పాప ఎంత నెగ్లెక్ట్ అయిపోతుంది, ఆ పసి ప్రాణం బయటికి చెప్పుకోలేకపోతుంది, తల్లి లేదు. ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ నిమిషం ఏం చేస్తుందో తెలియదు. నేను లిటరల్ గా చూశాను ఒకసారి. పాప వెళ్ళి ఒక ఫ్లాట్ లో ఉంది, నేను ఒక ఫ్లాట్ లో వెతుకుతున్నాను. అయ్యయ్యో. ఫోన్ కనీసం ఫోన్ తీసుకెళ్తాను, ఫోన్ క్యారీ చేయదు, ఇంట్లో ఉండిపో. మాకు డౌట్, ఫోన్ మోగుతుంది, ఇంట్లో లేదు, ఎక్కడ ఉందో డౌట్. ఇవన్నీ ఒకసారి కూర్చోబెట్టి కూడా అడిగాను, వాళ్ళ అమ్మ నాన్న పిలిచి చెప్పాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అల్లుడు గారు, ఇవి కూడా పట్టించుకుంటే ఎట్లా మీరు? విషయం చిన్నదైతే అయి ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తా ఉంది కదా. నాగరాజ్ గారు ఏం చాలా కళ్యాణ్ వెరైటీ గారు? ప్రాబ్లం. ఇదేంటి ఈ కళ్యాణ్ గారు ప్రాబ్లం అసలు? ఏంటంటే మీకు తప్ప లోకం మాకు కూడా అర్థం కావటం కష్టమే. ఏమయ్యా పని ఇది ఏమైనా చేస్తుంది? సైకలాజికల్ ఇష్యూ అనుకోవాలండి. అంటే తప్పుడు ఉద్దేశం లేదని అంటున్నారు కదా ఆవిడ. ఏంటంటే కేవలం సేవా దృక్పథం ఒకటి, ఇంకోటి ఏంటంటే పొగట్టుకి ఫ్లాట్ అయిపోతూ ఉంటది. అందం గురించి పొగిడినా, సేవా కార్యక్రమాల గురించి పొగిడినా కూడా ఫ్లాట్ అయిపోతూ ఉంటది. అదే ఆవిడకి మళ్ళీ ఎనర్జీ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటది, అంతే కదా మెయిన్ గా. వీళ్ళందరూ వాడుకుంటున్నట్టేనా? బ్రహ్మాండంగా అది వీళ్ళందరూ
వాడుకుంటున్నాం. తెలిస్తే కదా అది వాళ్ళంతా ఏమైనా వాడుకుంటున్నారనే విషయం దానికి కాన్షియస్ లో లేదు. లేదండి, రేపొద్దున మీ ఇంట్లో ఏదైనా కడుపు నొప్పి కాలు నొప్పి వస్తే ఎవరైనా వస్తారా ఈ బ్యాచ్? అదే నేను వాళ్ళందరూ రావాలని చెప్తే తను నెగ్లెక్ట్ చేస్తూ నాకు వాళ్ళందరూ సర్వీస్ చేస్తే నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అదొక పైగా మళ్ళీ కొత్త మాటలు. వాళ్ళ చివరి నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కూడా కూర్చోబెట్టి గంటన్నర కూర్చోబెట్టి చెప్తే ఇవన్నీ మామూలేరా అని అంటున్నారు. ఇంకెవరికి చెప్పుకోవాలి నేను? మీ వరకు ఏమందా? మీరు ఏ టైంకి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా కూడా మీ వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు? ఇబ్బంది ఏం పెట్టదు, కానీ నేను కూడా అట్లా రానండి. నా టైమింగ్స్ లో నేను పక్కా ఇప్పుడు ఆవిడ పార్టిసిపేట్ లేక ఈయన లేక ఇబ్బంది కదా పాప ఉంది కళ్యాణ్ గారు. కదా. ఒకసారి ప్రోగ్రామ్ ఫంక్షన్ రెడీ అయ్యి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చేసరికి మొత్తం బాడీ అంతా స్మెల్ చేస్తుంది. వాసన చూస్తుంది బాడీ అంతా. ఏంటంటే మరి నా జాగ్రత్తలో నేను ఉండాలిగా అంటూ. అదేంటది? ఇదేం చెడ్డ అలవాటు, అది నాకు అర్థం కాలేదు. అంటే ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా వచ్చి ఆవిడ మిమ్మల్ని వాసన చూస్తా? వెళ్ళి ఫ్రెష్గా తయారీ స్ప్రే అది కొట్టుకొని వెళ్తాం కదండి ఫంక్షన్ అంటే. అంటే ఇద్దరు కలిపి వెళ్ళేదానిక మీరు నేను ఒక్కరే వెళ్ళేదానికి. ఇద్దరు వెళ్తే రాదు కదా తను బయటకు. అసలు అక్కడ పబ్లిక్ వాళ్ళని వదిలిపెట్టి రాదు, ఫ్రెండ్స్ని వదిలిపెట్టి రాదు. ఇంకేదంటే ఏ ఫిజికల్ అట్రాక్షన్ కూడా లేదండి ఇద్దరి మధ్యలో. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి నాగరాజు గారు? అసలు మీ ఇద్దరి మధ్యన భార్య భర్తల దాంపత్య జీవితం ఏమన్నా ఉందా? లేదు సార్, అదే తను ఎప్పుడైనా దగ్గరికి పిలిచినా రాదండి. ఎందుకు ఏంటి అని ఒకసారి కూర్చోబెట్టి అడిగాను. ఎనర్జీ అంతా బయట అయిపోతే ఇక్కడే ఎనర్జీ కూర్చోబెట్టి అడిగాను. అడిగితే తను అంటుంది నా అందం పాడైపోతుంది. అందం పాడైపోతుంది. ఇదేదో కొత్త లెక్క. అందం పాడైపోతుంది, నేను ఎప్పుడు ఇలా ఉండాలి. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటం ఎందుకు సార్? భార్య భర్తలు కలిస్తే అందాలు పాడవుతాయి. పెళ్లి చేసుకోవటం ఎందుకు? పాపను అంటే రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి? ఈ రకమైన విచిత్రమైన సమస్యలతో చాలా నేను సఫర్ అవుతున్నాను, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు నేనే సంపాదిస్తున్నాను, ఫైనాన్షియల్ గా సంపాదిస్తున్నాను. మీ ఇల్లు వరకు ఇంటికి వచ్చాక కొద్దిగా నీట్ గా ఉంటుందా లేదంటే చంద్రవందరగా ఉంటుందా? లేదు, అది నేను నాకు వచ్చే నా డ్యూటీ, అది వచ్చిన సెకండ్ హాఫ్ డ్యూటీ, అది నా డ్యూటీ. వచ్చి సర్దుకోవాలి, నా పక్క బట్టలు నేనే పెట్టుకోవాలి, నా బట్టలు నేను ఐరన్ చేసుకోవాలి. ప్రైవేట్ కంపెనీలో మీ జాబ్ పార్ట్ టైం, ఇది ఫుల్ టైం జాబ్? ఇది ఫుల్ టైం జాబ్ అయిపోయింది. అయ్యో రామా. అలా కదా. ఈ ఒక్కసారి ఈ యాంగిల్ ఒకటి చెప్పండి, ఈ వాసనలు చూసే యాంగిల్ చెప్పండి. వినటానికి అసహ్యంగా ఉంది. బయటికి వెళ్ళి వస్తే వాసన చూసే ఆడదానికి అంటే మీ మీద అపనమ్మకమా నా జాగ్రత్తలో నేను ఉండాలంటే? అదే ఫీలింగ్, అపనమ్మకం. ఇప్పుడు నువ్వు దగ్గర రావు, నేను బయటికి వెళ్ళేది లేదు, నా పరిస్థితి ఏంటి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇది మల్టిపుల్ టైమ్స్ అయిందా? మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడ బయటకు తీసుకెళ్ళాలని నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎవరు? ఆవిడని తీసుకెళ్ళాలని, అక్కడే ఎలా బిహేవ్ చేస్తుందో అని. ఇంట్లో విషయాలు బయటకు ఎవరికైనా ఫ్రెండ్స్ కి చెప్పుకుందాం అంటే వాళ్ళు నమ్మేటట్లేరు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, వీటి గురించి ఏం ఆలోచిస్తాం? అంతే కదా. సరే, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం చేద్దాం అంటారు? సృజన గారికి మేము ఏం చెప్పాలి? ఒకప్పుడు మాట్లాడిస్తే మీరు భర్తగా నాకు పొందాల్సిన సుఖం ఏమి లేదు సార్. కనీసం మనిషిని ప్రేమగా చూడటం లేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు వచ్చిన ఫేస్లో కాస్త చిరునవ్వు లేదు. ఇవన్నీ లేకపోవడంతో పైగా ఉల్టా ఏదైనా చిన్న చిన్న విషయాలకి డిస్కషన్ ఎక్కువ, ఆర్గ్యుమెంట్ ఎక్కువ. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమేటిక్ రోజు రోజులు పెరుగుతున్నాయి. నాకు మనశ్శాంతి లేదు ఫస్ట్. సో ఈ రకమైన ప్రాబ్లం అయితే చాలా టార్చర్ అయితే అనుభవిస్తున్నాను నేను. ఈ విషయంలో మీరు చెప్పి ఏమైనా కన్విన్స్ అంటే ఇప్పుడు ఈ విషయంతో విడిపోవడం అనేది పెద్ద సమస్య కూడా కాదు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. మరి ఈ క్వాలిటీస్ పెళ్ళైనాక డెఫినెట్గా కుటుంబంతో మారుతారు కదా. కుటుంబం విలువల తల్లిదండ్రులు నేర్పించాలి కదా సార్. సరే, ఒకసారి కలపండి. ఫోన్ ఉందా? మాట్లాడుతుందా? ఉంది, ఒకసారి చెయ్యండి. అంటే హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్ అని కొన్ని ఉంటాయి మేడం. అంటే ఎలా అంటే నార్సిస్టిక్ అండ్ హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్. వీళ్ళకి ఏంటంటే పొగట్టలు అనేది ఒక శక్తి, ఎనర్జీ. ఎక్కడ పొగట్టు వస్తాయి కనుక మరి ఆవిడ కంప్లైంట్లు ఇతను పొగట్లేదు అనేది వస్తుందా? ఇతను అప్రిషియేట్ అందాన్ని. హలో సుజన, ఎక్కడున్నావు? నేనా పక్కన దేవి గారి ఇంటికి వచ్చాను. చెప్పండి. కాదు, ఇప్పుడు అక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ అందమైన జీవితం ప్రోగ్రామ్కి వచ్చాను. అక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి వారు మాట్లాడతారట. వెళ్ళాను, ప్రాబ్లం ఉంది, వెళ్ళాను. సరే ఒకసారి మాట్లాడతారట. సృజన గారు నమస్తే అమ్మా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. సార్ నమస్తే, చెప్పండి. అంటే మేము ఇలా సడన్ గా సర్ప్రైజ్ చేయడంతో మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినట్టున్నారు మీరు. అతను ఏమంటారు అంటే కనుక, సార్ నేను ఎప్పుడు వచ్చినా ఆవిడ ఇంట్లో అవైలబిలిటీ ఉండదు, ఇంట్లో ఆవిడ యొక్క అవసరం ఏంటి అనేది, ఆవిడ బాధ్యత ఏంటి అనేది ఆవిడకి అర్థం కావట్లేదు,
నేను వచ్చినప్పుడు ఉండకపోవటం అనేది పక్కన పెట్టండి, స్కూల్ నుంచి వచ్చే పాప కూడా అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి మా అమ్మ ఉందా అనేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటిది ఇదేం కర్మ సార్ నాకు? పోనీ ఇంట్లో టైం స్పెండ్ చేసేటటువంటి ఆ అమ్మాయి కూడా వేరే పనుల్లో నిమగ్నం, బయట ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఇంట్లో ఇవ్వట్లేదు, మోరల్ సపోర్ట్ లేదు, ఇమోషనల్గా లేదు, ఆఖరికి భార్యాభర్తల సంసార జీవితం కూడా మా ఇద్దరి మధ్యన లేదని చెప్పి అతను వాపోతున్నాడు. మరి ఏం చేద్దాం అంటారు? అతను చెప్పే అంత స్థాయి ఉందా ఇక్కడ? 6 దాటుతుందండి. ఇంకా ఇప్పుడు ఇంకెంతసేపు 6 ఏళ్ళకే రిటైర్ అయిపోతారమ్మా? సంసారం చేయకుండానే పాప పుట్టేసిందండి నాకు. కాదు అమ్మ, సంసారం చేయకుండానే పాప పుట్టిందని మేము, అది లైఫ్ కాదు కదండి, అదే లైఫ్ కాదు కదా. భార్యాభర్తలు అంటే ఇంకా అదే పని మీద. అదే లైఫ్ అని నేను ఎక్కడన్నానమ్మా? అది కూడా లైఫ్ అని అంటున్నాను నేను. ఇప్పుడు ఒకటండి, ఇంటికి వచ్చేసరికి అంటే ఊరి మీద చిరాకులన్నీ తీసుకొచ్చండి నాకు మొహం మార్చుకుని వస్తారండి. ఆ మొహం చూస్తేనే నాకు చిరాకు వచ్చారు. మొహం బాగాలేదు, రైట్, ఓకే. నెంబర్ 2, చిరాకులన్నీ నాకు ఇంట్లో చూపిస్తారండి. నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇరుగు పరుగు ఉన్నాం అనుకోండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా ఇంటికి వస్తే ప్రేమ ఎప్పుడన్నా కాఫీ ఇచ్చావా? నువ్వు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నావా? నాగరాజ్ ఆవిడ లిస్ట్ ఆవిడ చెప్పనియండి. చెప్పమ్మా. 1 మొహం బాగాలేదు, 2 హ్యాపీగా ఉన్నారు, నాతో నేను ఉన్న ప్లేస్ లో వాళ్ళకి సంతోషం ఉంది. ఇంట్లో ఆయనకు మాత్రమే నేను నా దగ్గర సంతోషం లేదు. నన్ను చూస్తేనే బయట తిరగలన్నీ నా మీద చూపిస్తారు. ఇంట్లో అక్కడ ఎలా ఉంటుందండి? ఏంటమ్మా భయంకరంగా ఏం చూపెడతాడమ్మా అతను? ఏం చూపెడతారు అది కూడా మేము తెలుసుకో. బయట తిరగంతా నా మీద చూస్తే మొహం బయట చిరాకులన్నీ ఆ మీద చూపిస్తారు. ఇరుగు పొరుగు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి కలిసేటప్పుడు ఇవాళ టమాటాలు వచ్చినాయండి, టమాటా పచ్చి పట్టపట్టి ఆవిడ వచ్చాను, నేను బాగా పడతాను కాబట్టి నన్ను అడిగింది, నేను వచ్చాను. తప్పే ఉందండి ఇందులో? ఎదురు వాళ్ళకి చేసుకుంటే తప్ప, అది కూడా ఆయన దృష్టిలో తప్పే. నేను ఒకటే అడుగుతా, ఇక్కడ మీరు పక్కింటికి వెళ్ళటానికి కారణం ఏంటి? మీరు టమాటా పచ్చడి బాగా పెడతారనా, లేదంటే మీ ఆయన టమాటా అలా ఉంటుందనా? ఎందుకు వెళ్ళారు మీరు? నాకు అర్థం కావట్లే. అంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేక అక్కడికి వెళ్ళారా? అక్కడ మీరు బాగా సహాయం అందిస్తున్నారని చెప్పి అలా ఒక 4 మంచి మాటలు అంటాం వల్ల అక్కడికి వెళ్ళారా? దేని గురించి వెళ్ళారు? నాకు ఒకటండి, ఎవరైనా సాయం అడిగితే చేసి పెట్టడమే నాకు అలవాటు. ఆవిడ అడిగింది, నేను చేసి పెట్టాను. ఇందులో తప్ప, ఇది కూడా తప్పేనంటారా? అలాగే తప్పు అనట్లేదు. ఎందుకు తప్పు? మనకేదన్నా సాయం కావాలంటే కాదు సృజన గారు, మీరు చెప్తూనే పోతున్నారు. మీ మాటకి నేను సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ ప్రత్యేకంగా ఒక కారణం కావాలి. ఇతను ఏంటంటే బయట అక్కడికి ఇక్కడికి వెళ్ళి అతను సాడ్గా బాధగా అతని బాధలన్నీ మీ నెత్తి మీద కక్కుతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇంట్లో ఉండలేకపోతున్నారా? లేదంటే బయట నా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, బయట నా యొక్క పొగట్టు ఎక్కువ ఉంది, వాళ్ళు నా సహాయ సహకారాలు అక్కడ ఎక్కువ ఉపయోగపడుతున్నాయని వెళ్తున్నారా? ఈ రెండిట్లోకి ఏది అని అడుగుతున్నా. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉంటారండి ఎవరైనా. ఇరుగు పొరుగు దగ్గర నాకు మనశ్శాంతిగా సంతోషంగా ఉంది కాబట్టి అక్కడ కూర్చుంటున్నాను. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమి ఉండదండి వాళ్ళకి. పొద్దున్న అన్ని వండి పెట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే నేను ఇరుగు పొరుగు దగ్గర కూర్చుంటా. అదేనమ్మా, ఇప్పుడు నా భయం ఏంటంటే రేపొద్దున అతను ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు అతను ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అతను మొహం చూడటం ఇష్టం లేదు కాబట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు రేపొద్దున మీరు అక్కడే ఉంటారేమో. తొందరలో అది జరగబోతుందేమో. ఎప్పుడు రిటైర్మెంట్ అండి? ఎప్పుడు రిటైర్మెంట్ గురించి ఎప్పుడు అడుగుతున్నారండి మీరు? కాదు, ఇప్పుడు రిటైర్మెంటే కాదనుకో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అతను ఏం చేయగలిగితే, అతను ఎలా ఉండగలిగితే మీరు ఇంట్లో ఉంటారు? ఆయన ఇప్పుడు నేను ఎలా సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ఒక హెల్పింగ్ నేచర్ అనేది మనిషి అన్నాక ఒక హెల్పింగ్ నేచర్ అనేది మనిషికి ఉండాలి. అది ఆయన దగ్గర లేదు. ఆయన చెయ్యరు, ఎదుటి వాళ్ళు చేస్తారు, వారో లేదు. అతను ఏమంటున్నాడంటేనమ్మా, నిన్నేమీ హెల్ప్ చేయొద్దు అని ఏం అనట్లేదు, నా అవసరాలు ఏంటి అని అంటున్నాడు. అతను భార్యాభర్తల సంబంధం అవనియండి, లేదంటే మీ ఇంట్లో పనులు అవనియండి, మీ ఇంట్లో పనులన్నీ కూడా సవ్యంగా సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతాయి సుజన గారు. లేదంటే ఇతను కూడా అతను దాంట్లో హెల్ప్ చేస్తాడా? ఒకసారి పెళ్లి అనేది చేసేది ఏంటంటే వంశాభివృద్ధి కోసం. ఆ వంశాభివృద్ధి నా కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ఏదో నా పూజలు, నా పునస్కారాలు, నాకు ప్రజాసేవలు ఇవి నాకు ఇష్టం. ఇంటి సేవ లేదు కానీ ప్రజాసేవ. నేను కాదన్ను, ఆయనకి ఇచ్చే ఫ్రీడమ్ నేను ఇచ్చాను. నాకు ఇచ్చే ఫ్రీడమ్ ని ఆయన నాకు ఇమ్మనండి. ఏ రోజైనా ఆఫీస్కి వెళ్ళాక నేను ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారని నేను అడిగానా? నన్ను ఎందుకు అబ్జెక్షన్ పెడతారు? ఆడవాళ్ళకి ఎంత ఫ్రీడమ్ కావాలి అనేది మీకు ఇప్పుడు బోల్డ్ మీరే చెప్తున్నారు కదండి. మగవాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉందో ఆడవాళ్ళకి కూడా అంత ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే అది కాదు. ఇప్పుడు ఇంకొక అంశం చెప్పండి, ఈ ఒక్క అంశం పక్కన పెట్టండి. మీకు విపరీతమైన, సరే మీ అందం మీ ఇష్టం, మేమెవరు మాట్లాడటాను, కానీ మీ అందచందాల మీద మీరు చూపెట్టేటటువంటి ఇంట్రెస్ట్. అయ్యో నేను ఇంకా కంప్లీట్ చేయలేదు తల్లి, నా ఓపెనింగ్ స్టేట్మెంట్ అది. మీ అందం మీ ఇష్టం.
ఈర్షపడుతున్నారా? ఈర్షపడటం తప్ప అతని జీవితంలో ఇంకేం లేనట్టుంది అక్కడ. మీ అందం చూసి ఈర్షపడటం ఒకటే అతను పెళ్లి చేసుకున్న చేసే ప్రధానమైన కార్యక్రమం. మీరేమో వచ్చి అందచందాలని ఇది చేస్తూ ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి చూపెడుతున్నారు, కానీ భర్తకు కావాల్సినటువంటి సుఖం అర్థం కాక అతను పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. మీరేమో వచ్చి ప్రజాసేవ చేస్తే తప్పేంటంటే డాక్టర్గా మీరు ప్రజాసేవ చేయమనాలి కదా అని అంటే కనుక ఏంటమ్మా ప్రజాసేవ చేసి, ఇంట సేవ చేసి ప్రజాసేవ చేయమ్మా. సరే, ఇప్పుడు ఈ అందం గురించి ఏంటి సబ్జెక్టు, ఈర్ష అంటారా? అప్పుడండి ఆ ఒక్క విషయంలో ఇప్పుడు అది పెద్ద విషయం కాదండి. భార్యగా ఆయనకి చేయాల్సినవన్నీ నేను చేస్తున్నా, దాని వల్ల అందం తరిగిపోద్దండి. అది నా అందం నేను కాపాడుకోవడం కూడా నాకు ముఖ్యమే కదా. ఆడదాని యొక్క అందం ఎలా తరిగిపోతుంది పెళ్ళయిన తర్వాత చెప్పండి? సంసారంలో ఆ విషయంలో నేను దూరంగా ఉన్నప్పుడే నా అందం నేను కాపాడుకోగలను. అమ్మ దేవుడా, అవునా? ఈ సబ్జెక్ట్ నాకు తెలియదమ్మా. అనవసరంగా నాకు ఈ సబ్జెక్ట్ తెలియక చాలా మంది ఆడవాళ్ళని అటువైపు ప్రోత్సహించేస్తున్నాను నేను. నేను మీకు ఒక అమ్మాయిని కనిచ్చాను, అంతవరకే చాలు, మీకు అన్ని వండి పెడుతున్నాను, భారీగా నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను. అమ్మా ఆయన ఆ విషయంలో నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అమ్మా మిగతా నేను తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు. సృజన గారు, మిగతా చెప్పినటువంటి సబ్జెక్ట్ లో కొంతవరకు వ్యాలిడిటీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక విచిత్రమైన సబ్జెక్ట్ చెప్పారు, నా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఏంటది? ఆడది మగవాడితో కలిస్తే భార్యాభర్తల సంసారం జీవితం చేస్తే అందచందాలు తరిగిపోతాయా? ఎవరు చెప్పారమ్మా ఈ కాన్సెప్ట్? నాకు ఒకరు చెప్పారు. ఎవరు? ఇలాంటి ఒక డాక్టర్ గారే చెప్పారు. ఇంకెవరో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ నలుగురు ఫ్రెండ్స్ లో చెప్పి ఉంటారు. నెక్స్ట్ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఫ్రెండ్స్ లో వాళ్ళు ఒక ఆవిడ డాక్టర్ గారు కూడా ఉందండి. ఓ అబ్బో. సరే అమ్మా, ఇప్పుడు కాదు ఇంతేనా ఇతని పని? ఇంకింతేనా జీవితంలో? ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. అన్ని వండి పెడుతున్నాను అందరిలోని, విరుగు పొరుగు అందరిలోని నేనంటే చాలా రెస్పెక్ట్ అండి, నాకు చాలా గౌరవం ఇస్తారు, నేనంటే చాలా ఇష్టపడతారు. నేను ఉన్న చోట సంతోషంగా ఉంది. నేను వెళ్ళేసరికి ఇప్పుడు దాకా బోర్ కొట్టింది, నువ్వు రాగానే చాలా హ్యాపీనెస్, నువ్వు ఉన్న చోట సంతోషం ఉంటుందని అంటారు. నేనుంటే సంతోషంగా లేదంటారు. అమ్మ కామెడీ తీసి పక్కన పెడదాం, ఒక్కటి సీరియస్ గా మాట్లాడతాను నేను. ఎంతమంది నువ్వు ఈ సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ఈ గుంపు అంతట్లో ఎంతమంది మీ ఇంటి వరకు వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారు? ఒక కూర చెప్పండి, ఎంతమంది మీ ఇంటి వరకు కూర అంటే అలా తీసుకొస్తేనే మేము ఇవ్వాలా అండి, అప్పుడే సేవ చేయాలన్నది కాదు. మీకు ఎప్పుడైనా ఒక అవసరం పడినప్పుడు వీళ్ళు ఎవరన్నా నిలబడుతున్నారా? సరిగ్గా రాదండి, వాళ్ళెవ్వరూ సరిగ్గా చేయరు, నేనే బాగా చేస్తాను కాబట్టి సంతోషం. అలా కదమ్మా, అతను నాగరాజు గారు పెట్టుకునే స్థోమతను నాకు ఇచ్చాడు. వాళ్ళ సంసార విషయాలు మనకి ఎందుకండి, మనకు కావాలి కదా. నాకు ముఖ్యం. నేను అందంగా అందరిలోకి నేను అందగత్తను కాబట్టి నా అందాన్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. తప్పేముంది? ఇంకా మీకు వండి పెట్టడం, మీ ఇంట్లో కూర్చోవడం, మీతోనే ఉండడం, మీకు టైం కన్నా అందివ్వడం, ఇదే నా భార్య. ఏమో నీవు మొండి వాదన, పిల్ల పుట్టేంత వరకు నీ దగ్గరకు వస్తాను, ఒక పిల్ల జల్ల పుట్టిన తర్వాత నా అందాన్ని కాపాడుకునే కార్యక్రమంలో నీ దగ్గర నుంచి దూరంగా ఉంటానని చెప్పుంటే ఆ మహానుభావుడు పెళ్లి చేసుకుని ఉండేవాడు కాదు. ఇది పెళ్లి అప్పుడు తెలీదా? ఇంక ఇతను ఆ కోరిక మర్చిపోవాలా? అలానే నేను ప్రతిరోజు అలాగే లేను కదండి, ఎప్పుడు 6 నెలలకో 8 నెలలకో సంవత్సరం. ఎందుకమ్మా మరి అంత ఫ్రీక్వెంట్ గా? అసలు పక్కన పెట్టలేదు కదండి. 6 నెలలకు ఒకసారి వస్తుందంట ఆవిడ బెడ్ మీదకి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఇది? అసలు నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఏం చదువుకున్నారు? నీకు చెప్పినటువంటి ఆ మహాతల్లి ఎవరు? ఆ మహాతల్లి అలా చెప్తుంది అంటే కనుక నిన్ను పక్కదో పట్టించడం గురించి, నీ సంసారంలో నిప్పులు పోయడం గురించి అలా చెప్తుందేమో, ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. వదిలేమ్మా, ఏం డాక్టర్లు వదిలేమ్మా, ఇలా చెప్పినటువంటి డాక్టర్ ఎక్కడో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఆవిడ దేనికి సంబంధించిన డాక్టర్, మీకు ఆవిడ ఎందుకు చెప్పిందో ఆవిడ మాట మీరు ఎందుకు ఆలకించుకున్నారు, కానీ అది వేరే టాపిక్. ఇప్పుడు అతను ఏమంటున్నారంటే ఇంకొక అంశం కూడా, ఇంట్లో విషయాలు, సంసార విషయాలు మనలో మనం మాట్లాడుకోవడం పోయి మీ దగ్గర దాకా తీసుకురావడం ఏంటండి, పరుగు పోవడానికి. ఇంకెక్కడ మాట్లాడమంటారు చెప్పండి? ఇంకా అతను ఎక్కడ మాట్లాడమంటారు? మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమొచ్చి ఈ మాత్రం సమస్యకి, ఎందుకంటే బహుశా వాళ్ళకి మీ మెంటాలిటీ ముందు నుంచే తెలిసేమో, అంతా అతను నెత్తి మీద రుద్దారు. అంటారంటే నీ బాధ నువ్వు చూసుకో అయ్యా, ఈ మాత్రం దానికి మా దగ్గర వరకు ఎందుకు వచ్చావని చెప్పి. పోనీ ఇరుగు పొరుగు అందరితో చెప్పుకోవాలంటే కనుక అందరికి మీరు వెళ్ళి సహాయ సహకారాలు అందించేటప్పటికి వాళ్ళెవరు ఇతని తరపున నిలబడరు, అందరూ మీ తరపునే మంచిది సృజన
అంత గొప్పది లేదు, సృజన అంత అందమైనటువంటి అమ్మాయి లేదు అని చెప్పి మిమ్మల్ని పొగట్టలతో కుమ్మేస్తున్నారంట. వస్తాను కాబట్టి అండి నేను అటు అత్తారింటికి గాని ఇటు పుట్టింటికి గాని ఇరుగు పొరకు గాని అందరికీ సాయంగా అండగా నిలబడుతున్నాను కాబట్టి వాళ్ళందరూ నా తరపు మాట్లాడుతున్నారు. ఈ హెల్ప్ కావాలనగానే అక్కడ నిలబడుతుంది, అండగా నిలబడుతుంది. అలాంటి భార్య దొరకడం ఆయన అదృష్టం అనుకోవాలి. అతను అనుకోవాలి అంటే కనుక అతను ఇంకో జన్మ ఎత్తాలి కానీ అలా కాదు. నాలాంటి భార్య దొరుకుద్ది. ఇప్పుడు ముందు భర్త కూతురు యొక్క పరిస్థితి ఏంటి అదొక్కటి నాకు చెప్పండి. వాళ్ళిద్దరు హ్యాపీగా లేరు. ఆయనకి ఇంట్లోనే హ్యాపీగా ఉండదు, నన్ను చూస్తేనే సంతోషంగా ఉండదు. ఆయనకి సంతోషంగా ఉంటప్పుడు మేమిద్దరం మాట్లాడుకో నాకే చెప్తారు కదా, మీ దాకా ఎందుకు వస్తారు? అందరికీ నచ్చింది కానీ ఆయనకు మాత్రం ఎందుకు చెప్తే కదా నచ్చట్లేదు? నువ్వు అన్నావు, నా అందం తగ్గిపోతుంది అన్నావు కదా, చెప్తేనే కదా నువ్వు అన్నది, నా బ్యూటీ తగ్గిపోతుంది, అందం తగ్గిపోతుందని నేను అనబట్టే కదా కూర్చోబెట్టి. ఎన్నిసార్లు చెప్పలేదు నీతోటి? సినిమాల్లో చేయమని ఎవరు చెప్పలేదా? మరి మీరు చాలా అందంగా ఉంటారంట కదా. నేను చాలా అందంగా ఉంటానని ఇప్పుడు మీకు చెప్తున్నారు. ఆయన కనీసం ఒక్క రోజు అండి అంటే ఆడదానికండి ఒక మూరడు మల్లెపూలు తీసుకొస్తేనే సంతోషపడుతుందండి. ఏ రోజైనా ఆయన చేత మల్లెపూలు తీసుకొస్తారు అడగండి మీరు? ఏ రోజు ఏ టైంకి వచ్చినా నేను అడగలేదండి. ఒక ఫస్ట్ పాయింట్. రెండు, ఆయనకి ఏది నచ్చితే అదే నేను కట్టుకున్నాను తప్ప నాకు ఇది నచ్చింది అంటే ఆయన ఎక్కడ ఫీల్ అవుతారో ఆయన బాధపడడం ఇష్టం లేక నేను అది అడగలేదు. ఆయన ఏ షర్ట్ వేరే షర్ట్ నచ్చినా కూడా ఆయనకు నచ్చిన షర్ట్ అది చలికాలంగా ఉందండి, అది వేసుకుంటే అస్సలు బాగోదు, అయినా అదే తీసుకుంటే నీకు కరం ఇంకా నీకు సెలక్షన్ కూడా రాదనుకుని ఊరుకున్నాను తప్ప నువ్వు ఇది కట్టుకొని నేను అడగల. ఆవిడ యొక్క బలహీనత అవనియండి, ఏదన్నా అవనియండి, సర్వసహజంగా ఆడవాళ్ళందరికీ కూడా ఉండేటటువంటిది ఏంటంటే అప్రిసియేషన్ కావాలి. వంట బాగుంది, చీర బాగుంది, కట్టుబాటు బాగుంది, ఆలోచన బాగుంది. ఇది ఎప్పుడైనా వచ్చిందా? ఈ యాంగిల్ ఎప్పుడైనా మీరు ఈ విధంగా మీ భార్యని అప్రిషియేట్ చేయాలనే ఆలోచన మీకు అది ఇక్కడ దొరకపోవటం వల్లే ఆవిడ అందరి ఇళ్ళకి వెతుక్కుంటున్నారేమో. ఇప్పుడు ఉన్న జీతం అంతా ఆమె చేతిలో పెడితే అప్రిషియేషన్ ఉన్నట్టు డబ్బులు కదా. ఒకటే డబ్బులు ఒకటేనండి, డబ్బులు కాదు. కానీ ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక ఆవిడ మీరు యొక్క ఆవిడ పట్టించుకోలేదు. వీక్నెస్ ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఆవిడ వీక్నెస్ ఇది అన్నది మీకు అర్థం కావట్లేదు. ఆవిడ వీక్నెస్ ఏంటంటే బహుశా ఒక చిన్న పొగట్ట, ఈ కూర బాగుంది, ఈ వంట బాగుంది, ఈ చీర బాగుంది. రోజు పోవడాలంటే మనం అదే పొగట్టం అనేది కాదండి. పొగట్టం అనేది పెదాల దగ్గర నుంచి వచ్చే కాదండి, మనసులోంచి వచ్చేటటువంటి అంశం. ఆవిడ ఇప్పుడు వరకు అన్ని ఇన్వాలిడ్ పాయింట్స్ చెప్పిన లాస్ట్ 2 minutes బ్యాక్ ఆవిడ చెప్పినటువంటి పాయింట్ Valid చాలా point. వ్యాలిడ్ పాయింట్ ఉంది. నాకు ఎప్రిసియేషన్ కావాలి. అతను ఎప్పుడు చూసినా కూడా వర్క్ అని చెప్పి బయటికి వెళ్ళి ఆ వర్క్ అంతా అతను నెత్తి మీదకి వచ్చి నెత్తి మీద వేసుకుని అంతే. సరే, మగాడంటే అలాగే కష్టపడాలి, తప్పదు. కానీ ఆవిడకి బలహీనత ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా మీరు ఆ లూప్ అనేటటువంటిది ఓపెన్ చేసి ఆవిడకి కావాల్సింది ఆవిడ కాంట్రిబ్యూట్ చేస్తే బహుశా ఆవిడ ఇది ఎత్తుక్కుంటూ వేరే ఇళ్ళకి వెళ్ళదేమో అనేది నా అభిప్రాయం. నేను చెప్పింది ఇప్పుడు నేను ఒక చీర కట్టుకున్నాను అనుకోండి, కనీసం ఆ రోజు నా మొహం కూడా చూడకూడదు. దాన్ని ఈ రోజు ఏం చీర కట్టుకున్నానో ఆయన అడగండి, చెప్తారేమో. గుర్తుందేమో అడగండి. అది కష్టం. నేను ఏం చీర కట్టుకున్నానో నా ఫ్రెండ్స్ చెప్తారు. ఇవే నిన్న కట్టుకున్న చీర సూపర్ అది కాదులేండి. అంటారు. కనీసం ఒక గుడికి కూడా చీర తీసుకెళ్ళరండి. అంటే నేను అందంగా ఉన్నాను కాబట్టి అక్కడ వాళ్ళందరూ నన్ను అంకు చూసేస్తారు కాబట్టి నన్ను బయటికి తీసుకెళ్తారు. ఇది భార్యాభర్తలుగా ఎదురు బదురు కూర్చుని ఏమండి నాకు మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి మీరు ఎలాగైతే శారీరకపరమైనటువంటి సంతోషాన్ని కోరుకుంటున్నారో అదే ఒక భార్యగా నాకు ఒక స్థానం అనేటటువంటిది ఇంట్లో ఉండాలి అనే కోరికతో నేను ఉన్నాను. నా దగ్గర నుంచి ఈ పొగట్ట, ఈ అప్రిసియేషన్, ఈ అనుభవం నాకు కావాలి అనేది మీరు చెప్తే ఎందుకు ఇవ్వడం మాత్రం? తప్పకుండా. అంటే ఏ భార్య అన్నా నన్ను పొగుడు లేకపోతే నాకేమో ఇది చెయ్యి అని భార్య అడిగితే చేసేదాన్ని. బేసికలీ ఏంటంటే అతను ఇంటి వర్క్ వెళ్ళటం, వర్క్ నుంచి ఇంటికి రావటం తప్ప ఆ మహానుభావుడికి ఇంకేమీ తెలియదు. అలా తెలియనప్పుడు ఏంటంటే మీ దాకా ఎందుకు వస్తారండి? మరి ఇది తెలిసిందా? ఇంట్లో విషయాలన్నీ అదేనమ్మా, మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మా వరకు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదమ్మా. కాదమ్మా, నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే కొన్ని చాలా వాస్తవాలకి సైన్స్కి చాలా దూరమైనటువంటి అపోహలు, అంశాలు ఉన్నాయి. అవి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవడానికి నీకు నచ్చదు, అతనికి బాగుండదు, నాకు నచ్చదు. అవి విడిగా మనం కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియలో కూర్చొని మాట్లాడుకుందాం. అది మేజర్గా ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించింది. ఇక్కడ ఒక అంశం ఏంటంటేనమ్మా, నేను కూడా ఆయనలో ఉన్న లోటుపాట్లన్నీ మీ దగ్గర చెప్పాల్సినవి ఉన్నాయండి. తప్పకుండా. దాన్ని బట్టి మీరు ఆయన కూడా చెప్పండి.
అదే ఓకే. అది ఓకే. కానీ మీరు అలా డైవర్ట్ అవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మొగుడుగా ఉండేటటువంటి ఇతను నాకు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ డబ్బుల పరంగా ఇస్తున్నాడు లేండి. ఏంటంటే ఒక ఆడదాని యొక్క బలీనత తెలుసుకుని ఆ అందచందాలని పొగట్టమో లేదంటే ఈ బాగున్నాయి అనేటటువంటి మాట అంటమో ఈ విధంగా ఉంటే కనుక నేను ప్రోత్సహించబడతానండి. దాన్ని బట్టి నేను ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండేదాన్ని అనేది మీ వాదన. దాని గురించి అతనితో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే అతనికి చాలా వరకు తెలియనితనం అనేది ఉంది. ఇక్కడ వరకు వచ్చారు అంటే కనుక మీ ఇంట్లో ఆ డిస్కషన్ జరిగి మీరు అక్కడే తేల్చుకుని ఉంటే కనుక ఇక్కడ వరకు రాలు. మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవటానికి టైమే ఉండట్లేదు. ఎందుకంటే ఏ ఇంట్లో మీరు ఉంటున్నారు అనేది అతనికి తెలియట్లేదు. ఎత్తుక్కుని వచ్చేటప్పటికే అలసిపోతున్నారు, అందరూ పడుకుంటున్నారు. సో అతను చెప్పేటటువంటి వర్జన్ బట్టి ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఇన్ని 6 సంవత్సరాల్లో మీ ఇద్దరు మధ్య ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి. ఇది ఒకటి. అతని సైడ్ నుంచి ఉండేటటువంటి కొన్ని అంశాలనమ్మా ఖచ్చితంగా ఒక్కసారి ఇమోషనల్ ఫీల్ అవ్వకుండా ఈ వేదిక వరకు అతను ఎందుకు తీసుకొచ్చాడనే ఆలోచన లేకుండా ఒక్కసారి మీ మనస్సాక్షి మీద చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి మీరిద్దరు ఎవరికైనా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఇద్దరు కలిసికట్టుగా వెళ్ళి హెల్ప్ చేసుకోండి. మీరు ఎక్కడ ఉంటున్నారో తెలియక అతను ఆలోచించుకుంటూ ఉంటాం. ఏ 10 రూపాయలు ఇస్తే కనుక అది ఎలా మాయం అవుతుంది అనేటటువంటి భయంలో ఉండటము ఇది కరెక్ట్ కాదు. దేనికన్నా ఒక హద్దు, ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. సోషల్ సర్వీస్ చేస్తే తప్ప, పక్కింటి వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్ప, పక్కింటి వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి హెల్ప్ చేయటం వల్లే కనుక భగవంతుడు మనల్ని చూసుకుంటాడు అనేటటువంటి మీ వాదనతో నేనేమి వ్యతిరేకించట్లే. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, ఒక బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనేమంటున్నానంటే ఈ రోజు నుంచి మీరు తడిగొట్ట కట్టుకుని అవన్నీ ఆపేసేయండి, చుట్టుపక్కల ఇరుగు పొరుగులు ఉండేటటువంటి వాళ్ళందరితో తెగదెంపులు చేసేసుకోండి నేను అనట్లేదు. మీ భర్తకి ఇష్టపూర్వకంగా ఉండేటటువంటి అంశాలు మీరు చేపట్టండి. ఇద్దరు కలిసికట్టుగా చేయండి. ఏవైతే ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ మీరు డెవలప్ చేసుకుంటున్నారో కలిసికట్టుగా ముందుకెళ్ళి చేసుకోండి. కానీ అందులో కొంతమంది ఎవరైతే కనుక మిమ్మల్ని వాడుకోవటానికి, ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి, ఆఖరికి మీ మైండ్లో అనవసరమైనటువంటి సబ్జెక్ట్స్ పెట్టి ఈరోజు భార్యాభర్తల దూరం కూడా పెంచడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అని మీకు చెప్తున్నా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేవి మీరు చేయండి. కానీ ఎంతవరకు దానికి మీ హస్బెండ్ ఏకీభవిస్తున్నాడు అన్నది ఒకసారి ఆలోచించుకోండి. పాపతో టైం స్పెండ్ ట్రై చేయండి, హస్బెండ్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అతని దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి నేర్చుకోండి అని చెప్పి ఓపెన్గా మాట్లాడటానికి ట్రై చేయండి. ఇంటి పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత బయటకు వెళ్ళటానికి ఆలోచించుకోండి. అలాగే సార్, అలాగే. సుజన, ఒకటి, ఏదైనా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకూడదు. ఎవరైతే కనుక మిమ్మల్ని ఈరోజు పొగడ్తలతో ముంచుతున్నారో కరెక్ట్గా ఒక వారం 10 రోజులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా, ఏ హెల్ప్ చేయకుండా, ఏ కూర ఇవ్వకుండా, ఏ డబ్బులు సహకరించకుండా ఎండగట్టండి. అసలైనటువంటి రూపురేఖల్లో నిజాలు బయటకు వస్తాయి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలుద్దురుగానండి సృజన గారు, మీరును మీ హస్బెండ్ కలిసి. ఓకే సార్, నమస్తే. ఓకే అండి, డాక్టర్ గారిని కలిసే లోపు మీరు కూడా ఎలాంటి ఇష్యూస్ చేసుకోమాకండి. వీలైతే ఈ వారంలోనే 1-2 రోజుల్లో కలుద్దురు గాని. కలవండి, ఒకసారి రైట్ అండి. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.